బ్రేకింగ్ న్యూస్ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గోషమహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలుండాలని సూచించారు ముఖ్యమంత్రి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, కొత్త ఉస్మానియా ఆసుపత్రి అలాగే రిమైనింగ్ నిర్మాణాల నమూనాల పరిశీలన ఎంతవరకు వచ్చింది? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు కానీ సర్కార్ ఫోకస్ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ లోని ఓల్సిటీ ప్రజలకు శుభవార్త అందించింది. త్వరలోనే ఈ నెలాఖరులోపు కూడా ఉస్మానియా నూతన ఆసుపత్రి భవనానికి సంబంధించి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నూతన భవనం నిర్మిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్య అంతలోనే ఈ యొక్క అయితే ఉస్మానియా నూతన బిల్డింగ్ సంబంధించి గోష్మాల్ స్టేడియంలో నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా ఉస్మానియా ఆసుపత్రిపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించాడు. గోష్మాల్లోని పోలీస్ శాఖకు సంబంధించి స్థలంలో అయితే ఏదైతే భవనం నిర్మించబోతున్నామో ఆ భవనానికి సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియ ఇతర పనులకు వీలైనంత వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదిత స్థలంలో ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నిర్మాణాల నమూనా మ్యాప్లకు సంబంధించి ఎట్లా నిర్మాణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అధికారులు అయితే నమూనాని వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క నమూనాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని మార్పులు చేర్పులు సూచించడం అయితే జరిగింది. ప్రధానంగా రోడ్లకు సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వైద్యం కోసం అయితే ఈ ఉస్మానియా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సరైన రోడ్లు వేయాలి. అంతేకాకుండా పార్కింగ్, మార్చరీకి సంబంధించి ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. అంతేకాకుండా ఉస్మానియాకి సంబంధించి ఉద్యోగులు పనిచేస్తుంటారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి అయితే క్వార్టర్స్ కానీ హాస్టల్కి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్స్ కానీ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క నమూనాలకు సంబంధించి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఈ విధంగా పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు సూచించడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా సరే ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్తారని చెప్పేసి కూడా చాలా వరకు ఆశించారు. కానీ వాళ్ళందరూ కూడా నిరాశమైంది. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నూతన భవనాన్ని అంటే గతంలో చాలా వరకు వర్షాలు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకొని మరీ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. వరద నీరు మొత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నూతన భవనం నిర్మిస్తామని చెప్పేసి అందరికీ ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగానే గోష్మాల్ సంబంధించి గోష్మాల్ ఏరియాలో ఈ యొక్క 32 ఎకరాలు పోలీస్ శాఖకు సంబంధించిన ప్లేస్ అయితే కేటాయిస్తున్నామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంటే సమావేశం కీలకను సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.